వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎంత గొప్ప హీరోలకైనా ఏదో ఒక టైంలో లేడీ గెటప్ లేసారు. అయితే ఈ మధ్య కాలంలో నాకు యూట్యూబ్ లో ఉదయ్ కిరణ్ ఎంత మందికి ఇష్టమైన నటుడు కదా, అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, ఇలాగా ఒకప్పటి ఫేమ్ ఉదయ్ కిరణ్ ది కూడా ఎందుకు నాకు చాలా వీడియోస్, అంటే ఆయన అభిమానులు అందరూ చూసుంటారు. బట్ ఆ సినిమా ఏంటి, ఎందులో నటించాడు, అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, ఇవేవి ఎవరికి తెలియదు. కొంచెం దాని గురించి క్లియర్ గా చెప్తారా? ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమా వచ్చేసి మిస్టీరియస్ గర్ల్. దాని తర్వాత తేజ చిత్రంలో యాక్ట్ చేశాడు. అప్పుడు ఏదో ఆడిషన్స్ చదివి దానికి వెళ్ళి దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. మిస్టీరియస్ గర్ల్ అనే సినిమాను అభినవ్ వెలగలేటి అని అతను కుర్రాడే. అతని డైరెక్షన్ లో ఒక దిల్సుఖ్ నగర్ లో పండ్ల వ్యాపారి నాని అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ప్రొడ్యూసర్. ఆయన ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ వేరే ఉన్నారు. ఈయన టేకప్ చేశాడు. ఒరిజినల్ ప్రొడ్యూసరు సినిమా తీస్తూ చచ్చిపోయాడు. ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆయన. వాళ్ళ ఆవిడ ఉంటే వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు కొని దాన్ని రిలీజ్ చేశారు. దాంట్లో మన వాడు లేడీ గెటప్ వేశాడు. సినిమా పేరే మిస్టీరియస్ గర్ల్. ఇంగ్లీష్ లో తీశారు ఈ సినిమా. నేషనల్ అవార్డు కొడదామని ఏదో వాళ్ళ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ కొత్తగా ట్రై చేశారు. అప్పుడు ఉదయ్ కిరణ్ అంటే ఎవరికి తెలియదు. నాకెట్లా పరిచయం ఇదంతా, ఈ స్టోరీ ఎంత అంటే, నేను అప్పుడు ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ ఈ రెండు పత్రికలకు నేను సినిమా రిపోర్టర్ గా పనిచేసేవాడిని. నేను తెలుగులో రాసిస్తే వాళ్ళు డెక్కన్ క్రానికల్లో వేసేవాళ్ళం. నా ఫోన్ నెంబర్ కనుక్కొని వేరే వాళ్ళ ద్వారా మా ఇంటికి వచ్చారు వీళ్ళు ముగ్గురు. నాకు డెక్కన్ క్రానికల్లో ఒక ఫోటో కావాలి. ఉదయ్ కిరణ్ కూడా ఉన్నాడు అందులో. ఉదయ్ కిరణ్ ఉంది ఫోటో. దాంట్లో ఇద్దరు లేడీస్ మధ్యలో వీడుంటాడు. ఒకరి పాకెట్ లో ఒకరు వెనకరించి చేతులు పెట్టుకొని ఉండేది ఫోటో. అది అప్పుడు ట్రెండ్ నడిచింది. అది వీళ్ళ పాకెట్ లో వాళ్ళ పాకెట్ లో చేతులు పెట్టుకుంటే ఫోటో. ఆ ఫోటో నేను డెక్కన్ క్రానికల్ వేయించాను. హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఉదయ్ కిరణ్ ను ఫస్ట్ ప్రెస్ కు పరిచయం చేసిన జర్నలిస్ట్ నేనే అని గర్వంగా చెప్పుకోగలను. ఆ టైంలో అంటే లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే. idleprint.com అని ఒక వెబ్సైట్ ఉంటే దాంట్లో అప్పటికి మనోడు మార్కెట్ గీకెట్ అంతా పడిపోయింది. నేను ఇంటర్వ్యూ చేసిన ఒక 2 నెలలకు అతను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అది బాధాకరము. దాన్ని వదిలిపెట్టేస్తే వీళ్ళు నాకు క్లోజ్ అయ్యారు. ఉదయ్ కిరణ్ సార్ అని పలకరించేవాడు. ఈ అభినవ్ వెలగలేటి అనేవాడు నాకు చాలా క్లోజ్ అయ్యాడు. పక్క రూమ్ లో ఉండేవాళ్ళం. ఆ సినిమాకు కొంచెం పబ్లిసిటీ చేసి పెట్టు అంటే నేను చేసి పెట్టేవాడిని. వాడు డబ్బులు లేకుంటే వాడు ఆ అభినవ్ వెలగలేటి అనే అతను ఎస్డి బండి ఇచ్చాడు నాకు ఆ డబ్బుల కింద. అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిందా సార్? రిలీజ్ అయింది. అప్పుడు నేను ఆ కథ కూడా చెప్తాను నీకు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇవి బాగా క్లోజ్ అయ్యారు కదా ఈ అభినవ్ వెలగలేటి అని. నాకు పక్క రూమ్లు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు వాడు ఒక మాట అన్నాడు, మేము సినిమా ఇండస్ట్రీకి ఒక పథకం వచ్చాము. ఇక్కడికి వచ్చి మేము అంతో ఇంతో పేరు తెచ్చుకున్న తర్వాత ఉంటారు కదా పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోలు, వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళని ఆకర్షించడానికని ఈ ప్రయత్నాలు ఇప్పటి నుంచే అని చెప్పాడు. అదే జరిగిందిగా. చిరంజీవి కూతురుతో లవ్, తర్వాత బెడిసి కొట్టి అదంతా అయింది. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఫస్ట్ నా దగ్గర బయట పెట్టారు. అది తర్వాత కార్యరూపం దాల్చింది. అది అట్లా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈ మిస్టీరియస్ గర్ల్ అనే సినిమాను వీళ్ళు ఏం చేశారంటే, ఈ సినిమాను, ఇది కూడా ఒక మిస్టీరియసే. దీన్ని ఇంగ్లీష్ లో తీసి దాని రైట్ తెలుగు నిర్మాతకు అమ్మారు. ఇది ఎప్పుడు ఈయనకు చిత్రం సినిమా రిలీజ్ అయ్యి మంచి ఫామ్ లో ఉండగా ఆ సినిమా బయటికి తీసుకొచ్చారు. హిట్ అయ్యాడు కాబట్టి ఆ ఫోటో వేసుకొని సినిమా తీసుకోవాలని ప్రధాని రామకృష్ణ గౌడ్ అనే ఒక నిర్మాత ఉంటాడు. ఆయన ఆ సినిమా తీసుకొని, అది అంత పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, ఏదో ఇంగ్లీషు రేడియోలో ఇంగ్లీష్ నేర్పుతుంటారు చూడు, దట్ బాయ్ వాజ్ అని అలా ఉంటది. ఇలా ప్రొనౌన్సియేషన్ అంత పెద్ద గొప్ప సినిమా ఏం కాదు. దాంట్లో కొన్ని సీన్లు తీసుకొని ఈ ప్రధాని రామకృష్ణ గౌడ్ ఒక కథ ఎంచుకొని ఆ సీన్లు ఈయన సీన్లు అన్ని కలిపి ఒక సినిమా తయారు చేసి అదేదో పేరు పెట్టి రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళా ఈ తెలుగులో ఆయన రిలీజ్ అయిన ఈ సినిమా డబ్బింగ్ రైట్లు హిందీకి అమ్మారు. ఇట్లా చాలా కథ జరిగింది దాని వెనక. మిస్టీరియస్. అందుకే ఎక్కడన్నా అలా ఫోటోస్ వస్తుంటాయి లేడీ గెటప్ వేసుకుని. అవును, ఫోటోస్ వరకే ఉంది యూట్యూబ్ లో, దాని గురించి పెద్దగా డీటెయిల్స్. చిత్రం తర్వాత అతను ఏ సినిమాలో కూడా లేడీ గెటప్ వేయలేదు. అవును, చిత్రం రాకముందు ఈ మిస్టీరియస్ గర్ల్ అనే సినిమాలో లేడీ గెటప్ వేసాడు అనమాట.
సో ఇప్పుడు ఆయన అభిమానులంతా సెర్చ్ చేస్తారు కావచ్చు ఇదేంటి ఎక్కడ నేను అప్పుడు అతను లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు పరిచయం కదా అతను పీక్ వెళ్ళిపోయే చోట ఏం అయిపోయింది సార్ నాకు సినిమాలన్నీ ఇన్ని వచ్చాయి ఈ సినిమాలు కొందరు ఇలా నన్ను తొక్కి పడేశారు ఏదో వచ్చిన సినిమాలు నాకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు అందరూ వచ్చి మళ్ళీ నా వెనక డబ్బులు తీసుకున్నారు సార్ అన్నాడా చెప్పాడు అని బాధపడ్డాడు. అతను చనిపోయిన తర్వాత చాలా మంది ఆ ఇంటర్వ్యూ మాకి అంటే ఇచ్చాను. అప్పుడు నేను బాగా ఇంటర్వ్యూ చేసేవాడిని. ఎవరు చనిపోయినా కూడా నన్ను అడిగేవాళ్ళు లాస్ట్ ఏం మాట్లాడారు వాళ్ళని. అట్లా ఉదయ్ కిరణ్ తొలి ఫోటో ప్రెస్ లో చూపించిన వాడిని నేనే, చివరి ఇంటర్వ్యూ రాసిన వాడిని నేనే. అది కథ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.